ఇప్పుడు మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక భాగంగా ఉన్నారు కదా, కానీ ఇక్కడ చూస్తే రైవల్రీ అనేది ఎందుకో ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ప్రత్యేకించి అల్లు అర్జున్ని వేరు చేసి చూడటం అనేది ఈ మధ్య కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఆయన తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్ళి ఏదైతే చేశాడో శిల్పారవి అంత ముందు కూడా ఒకసారి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పమంటే నేను చెప్పను బ్రదర్ అని ఒక ఈవెంట్లో ఆయన అన్నప్పటి నుంచి కూడా ఆయన కొంతమంది మెగా ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళకి టార్గెట్ అయిపోయారు అనేది బలంగా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇంకా పెరిగిపోయింది. పైగా ఏంటంటే తనది అల్లు ఆర్మీని తనే స్వయంగా ప్రకటించుకున్నాడు, నాది మిగతా ఫ్యాన్స్ లాగా కాదు అని. దాంతో వాళ్ళు కూడా ఇంకా అంటే చిరంజీవికి సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా మనల్ని వేరు చేసి చూస్తున్నాడు, తన ఫ్యాన్స్ వేరే పేరు పెట్టుకున్నాడు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధం జరుగుతుందని చెప్పాలి. అంటే అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని. అంటే ఇది సరే అవుతుందంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా నాకు తెలుసు ఈ ఫ్యాన్స్, ఈ హీరోల ఫ్యాన్స్, హీరోయిన్ ఫ్యాన్స్, డైరెక్టర్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ మిస్కాల్కులేషన్, వాళ్ళ ఆలోచన తీరుని బట్టి వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తారు కొన్ని. ఇప్పుడు శిల్పారవి ప్రోగ్రామ్ నాకు తెలుసు, శిల్పారవి నాకు బంధువేనా? ఇట్స్ నాట్ ఏ ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్. సడన్గా అప్పటికప్పుడు అనుకుని పోయిందే. ఈయన మీటింగ్లు పెట్టలా, పబ్లిక్ మీటింగ్లు పెట్టలా. అవును, మరి పబ్లిక్ మీటింగ్ పెట్టి అల్లు అర్జున్ ఆర్మీ ఆయన వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి పోయి ఉంటే మరి గెలవాలి కదా రవి, మరి శిల్పారవి గెలవాలి కదా. అల్లు అర్జున్ వాళ్ళ భార్యను శిల్పారవి భార్య ఫ్రెండ్స్, బాగా ఫ్రెండ్స్, అట్లా వెళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ అయినా బంధువులు కూడా? బంధుత్వం ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ అట్లా వెళ్ళాడు. ఓకే, తప్ప ప్రీ ప్లాన్డ్గా ఏదో నెగిటివ్గా లేదా పవన్ కళ్యాణ్కో చంద్రబాబు నాయుడుకో లేదా ఇంకోళ్ళకి నెగిటివ్ పోదాం లేదు కదా. ఇప్పుడు రేపు నాకు తెలిసి ఇది మన పుష్ప 2 దానికి దేనికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ దేనికి వస్తున్నాడు. మరి వస్తే మన అటువంటి వస్తున్నప్పుడు మరి ఎక్కడ వెళ్ళరు, ఎక్కడ ఉందంటారు ఇది. ఇప్పుడు ఒకప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు చెప్పాడు, చాలా మీటింగ్లు చెప్పాడు, నాకు నటుడుగా నాకు దైవం గురువు నాకు మా చిరంజీవి మామని చెప్పాడు. చాలా మీటింగ్లు మీరు విన్నారు, చెప్పాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరి ఇమేజ్ వాళ్ళకి వస్తుంది సార్. ఇప్పుడు ఒక స్టేజ్ దాటేటప్పటికి ఎవరి ఇమేజ్ వాళ్ళకి వస్తుంది, వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనలు యువతల వాళ్ళకి తప్పు అనిపించవచ్చు, ఫ్యాన్స్కి తప్పు అనిపించవచ్చు, వాళ్ళు క్రియేట్ చేసి రాంగ్ ఇవి ఉంటాయి. మెగా కాంపౌండ్ హీరో అన్నట్టు ఉండే దాన్ని తను బ్రేక్ చేసి నా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని ఏదైతే అతను పిలుచుకున్నాడో అప్పటి నుంచి అంత దూరం అయిపోయాడు, వాళ్ళు దూరం పెడుతున్నారు అనేది. చిరంజీవి గారి సపోర్ట్తో ఆ ఫ్యామిలీలో ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. ఇప్పుడు ఎవరి ఇమేజ్ వాళ్ళు సొంతగా వీళ్ళు కూడా స్టార్లు అయిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు మెగా స్టార్, అవును, రామ్ చరణ్ ఒక పేరు ఉంది, మెగా పవర్ స్టార్ పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ పిలుస్తారు. అట్లనే సాయిధరం తీసుకు పేరు పెట్టారు. అలాగే మన అల్లు అర్జున్కి సెపరేట్గా ఈయన పెట్టాడు కదా, అంత ముందు స్టైలిష్ స్టార్ అనేవాడు, ఈయన వచ్చేసి సుకుమార్ వచ్చేసి ఐకాన్ స్టార్ అని పెట్టారు. రేంజ్ని బట్టి వాళ్ళు రేంజ్ పెరిగిన కొద్దీ, ఇప్పుడు అది రేంజ్ అంటే మీకు సినిమా బిజినెస్ రేంజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ స్టార్డమ్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఇంకా మళ్ళీ మా మెగా ఫ్యామిలీ, మెగా స్టార్ అవి ఉండవు, ఇంకా ఇండివిజువల్ వ్యక్తిగతమైన హోదాలు వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు జనం బయట ఫ్యాన్స్ కావచ్చు, జనం కావచ్చు, ఇంత జరిగితే దాన్ని ఇంతగా క్రియేట్ చేసేస్తారు, వాళ్ళు హర్ట్ అయిపోయారు ఇది అని చెప్పేసి క్రియేట్ చేస్తారు. అందులో మీకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత 100కు 90 అని ఫేక్. నేను ఈ మధ్య చూస్తున్నా, మీరు కూడా చూస్తుంటారు కదా, మీరు ఆల్రెడీ ప్రాక్టికల్గా ఉన్నారు, మేము చూస్తున్నాం కదా సార్. జనం కూడా అబ్బా వెంకటేష్ గారి భార్య ఎలా ఉంటుందో మీకు తెలుసా, ఏమైందో తెలుసా, ఏముండదు అక్కడ అసలు. వెంకటేష్ గారి భార్య వాళ్ళు పాపం చాలా సాఫ్ట్ ఫ్యామిలీ, సాఫ్ట్గా ఉంటారు, ఏముండదు అక్కడ, 4 మాటలు ఏం లేదు. నీరజ్ గారే అనుకుంటా, నీరజ్ రెడ్డి చెప్తున్నా అట్లా. ప్రభాస్ కేసులో ఏం జరిగింది తెలుసా మీకు, ప్రభాస్కి అనుష్క ఏం జరగదా, ఏముండదు అక్కడ. 4 సినిమాలు కలిసి చేశారు, దాంతో ఏదో అంటగట్టేసి చేసేది అది. ఇంకొక ఛానల్లో ఫేక్ న్యూస్ ఏంది, మళ్ళీ నాగార్జున హరాస్మెంట్ చేసాడు మన అనుష్కనేది, ఈ రకరకాలు అన్ని అన్ని కట్టుకథలు. వాస్తవం తెలీదు, వాస్తవం ఇంత ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని ఇంతగా ఎవరి అభిమానుల ఆలోచనల్ని, జనాన్ని ఆలోచనల్ని మారిపోతాయి అక్కడ. పొల్యూషన్ అందు గురించి ఇప్పుడు అంటే వాళ్ళేంటి చిరంజీవి సంబంధించిన వాళ్ళందరూ కూడా అభిమానులు, వాళ్ళ వారసుడిగా
రామ్ చరణ్ని కోరుకుంటున్నారు. అవును. కరెక్ట్ వారసుడు ఇతను ఆ స్థాయికి వెళ్ళాలని. కానీ దానికి పక్కలో బల్లంలాగా అల్లు అర్జున్ వచ్చేసాడు. సో అందుకని అల్లు అర్జున్ వేరు చేసి చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్ అనేది ఒక వాదన వినిపిస్తుంది. అందులో కూడా అంటే అసలు మొత్తానికి ఏమాత్రం నిజం లేదు అనుకోవడానికి కూడా లేదు. అది ఉంటుంది కదా, చిన్న చిన్న డిఫరెన్స్లు ఉండొచ్చు, కానీ ఇంత భయంకరమైన ఇది ఇంత ఉండదండి. ఒకటి సార్, మన తెలుగు వాళ్ళు సార్ ఇంత గొప్ప వాళ్ళు అంటే మన స్టార్స్ని వదిలిపెట్టండి. తమిళ నుంచి రజనీకాంత్ మన స్టార్ కాదు కండి, అసలు మన సౌతే కాదు. హిందీ సినిమాలు, తమిళ సినిమాలు ఏ సినిమా వచ్చిన వర్త్ ఉందంటే అది 100 days ఆడుద్ది. సినిమా బాగుంది అంటే మన వాళ్ళు గొప్ప మనసు ఫ్యాన్స్ అది ఏ భాష ఇది కాదు, మన సినిమా, మన ఇండియన్ సినిమా బాగుంది, సినిమా ఫ్యాన్స్, సబ్జెక్ట్ బాగుంది, ఆర్టిస్టుల యాక్టింగ్ బాగుంది, మేకింగ్ బాగుందంటే సినిమా చూస్తారు. అయితే కాంతార ఏంటి సార్, కాంతార అంతే కదా, కన్నడలో లోకల్ స్టోరీ అది, అంతే లోకల్ స్టోరీ పాన్ ఇండియా స్టోరీ అయిపోయింది. కన్నడలో మామూలుగా ఆడింది, మరి ఇక్కడ పెద్ద హిట్ చేసి కూర్చున్నారు. ఇక్కడ 350 కోట్లు కలెక్ట్ చేసింది మరి సినిమా అది. ఇప్పుడు అతను సోలో హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు ఇక్కడ, అంతే జై హనుమాన్. అంతే అటువంటిది మరి ఇక్కడ మన ఆర్టిస్టులు అల్లుళ్ళు కొడుకులు వెళ్ళాలంటే కామన్గా అంచనాలు వేరుగా ఉంటాయి, ఫీలింగ్ ఉంటుంది. అయితే ఏ ఆర్టిస్ట్ అయినా ఒక కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్ రేంజ్ పెరిగిన తర్వాత ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, ఎవరి ఇది వాళ్ళకుంటారు సార్. అది తప్పడానికి ఏమాత్రం మనం తప్పట్టకూడదు, అది కరెక్ట్ కాదు కూడా తప్పడితే. కరెక్ట్ సార్. సో ఇప్పుడు చెప్పారు అంటే ప్రధానంగా ఆ హార్డ్ వర్క్ అనేది చిరంజీవి గారి నుంచి వచ్చిందన్నారు. వస్తాయి, జీన్స్ కంపల్సరీ వస్తాయి. అంటే మీ అంచనా ప్రకారం అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళిద్దరిలో ఎవరు టాప్కి వెళ్ళే అవకాశాలు నేషనల్ వైడ్గా అంటారు మీ అంచనా ప్రకారం? ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారు సార్, ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు కొత్తగా వెళ్ళే స్థాయి ఏం లేదు. ఈ కొత్తగా వెళ్ళేది ఏంటంటే వాళ్ళు ఆ స్థాయిని కాపాడుకుంటూ మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు చేయాలంతే. అది ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. అంటే ఇప్పుడు దాకా మనం మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పుకుంటున్నాం. హిందీలో ఎంతమంది హీరోలు ఉన్నా సౌత్లో వాళ్ళు స్టార్లు కాలేదు. అమితాబ్ దగ్గర నుంచి కూడా ఎవరు ఇక్కడ స్టార్లు కాదు, చాలా మంది. సో కానీ ప్రభాస్ అలా కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి నార్త్లో జెండా పాతినటువంటి మొట్టమొదటి తెలుగు హీరో సౌత్ ఇండియా నుంచి కూడా. అంతకుముందు రజనీకాంత్ ఉన్నా కానీ ఆ రేంజ్కి వెళ్ళాలి, మాస్ పాకెట్లోకి వెళ్ళాలి. ఆయన ముంబై వరకే రజనీకాంత్ చేశాడు, కానీ అతను సోలో సినిమాలు తక్కువ ఉన్నాయి. మల్టీ స్టార్ మూవీ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మన శత్రుఘ్న సిన్హా ఇట్లా చేశారు. అవును, కాంబినేషన్ సోలో హీరోగా పోయింది ఒక ప్రభాస్ ఒక్కడే. అందుకనే అతను మొట్టమొదటి వెంకటేష్ కూడా పోయాడు, మన విశ్వనాథ్ గారి సినిమా పోయాడు, కానీ బట్ చిరంజీవి గారు పోయారు. అంతవరకే, కొంతవరకే. బట్ ఈ ఇమేజ్ వచ్చింది మాత్రం ప్రభాస్ ఒక్కడికే. కారణం సినిమా మేకింగ్ కావచ్చు, ఆ పర్సనాలిటీ కావచ్చు. ఆ పర్సనాలిటీ కొంచెం బాహుబలి అదే విజువల్ వండర్. అది సినిమా సబ్జెక్ట్ ఏం లేదు సార్, మీరు అన్నట్లు అది చిన్న పిల్లల కథ, ఒక చందమామ కథ లాంటి కథ, ఒక మేకింగ్, విజువల్స్. ఆ విజువల్స్ మనం అంతకుముందు చూడలే తెలుగు స్క్రీన్ మీద. అవును, గ్రాఫిక్స్ లేనప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు. అఫ్ కోర్స్ గ్రాఫిక్స్ లేనప్పుడు కూడా మన వాళ్ళు కెమెరా అద్భుతమైన తీశారు, అది వేరే విషయం అది. బట్ ఈ లెవెల్లో విజువల్స్ అనేవి రాజమౌళి మహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన విధానం ప్లస్ ప్రతి క్యారెక్టరేషన్ కానీ ఎవ్రీథింగ్, ఆ యుద్ధ సన్నివేశాలు కానివ్వండి, ఆ గెటప్లు కానివ్వండి. ఓహో, ఈ రాజులు అంటే ఇలా ఉంటారు, బాడీ ఇలా ఉంటుంది, ఇలా ఉంటారు, ఇలా 6 ప్యాక్తో ఉంటారు అన్నది పర్ఫెక్ట్గా. మన గతంలో ఎన్ని జానపద సినిమాలు వచ్చినా ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. దాంతో ప్రభాస్కి ఒక ఇమేజ్ అంటూ అక్కడ ఒక సౌత్ ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ మొత్తం నిలిచిపోయింది అట్లా. అదే ఇప్పుడు ఆయన తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆయన కూడా దాటే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ అంటూ వస్తూ ఉంది. నేషనల్ వైడ్గానే విశ్లేషకులు రాస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అంటే ఒకటి సార్, అక్కడ ప్రభాస్ ఇమేజ్ని క్రాస్ చేయటం, లేకపోతే ఒక సినిమా క్రాస్ చేస్తే ఆ ఇమేజ్ కంటిన్యూ కాదండి. ప్రతి సినిమా ఇప్పుడు తర్వాత అయింది వచ్చింది సినిమా మీకు ఏది, మన సలార్లో నిజంగా చూస్తే ప్రభాస్ క్యారెక్టర్ తక్కువ. సలార్ 2లో మరి డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సలార్ కల్కిలో ఇంకా తక్కువ. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మీకు హైలైట్. ఆయనకి ఆ ఏజ్కి, ఆయనకి ఆ గెటప్కి, ఆయన చేసిన దానికి నియర్లీ గ్రేట్ ఫీల్. అయితే ఏజ్ చేసినా కూడా మీకు ఒక సినిమాతో ఇమేజ్ ఎక్కువ వెళ్ళిపోవటం, పడిపోవటం ఉండదు సార్.
ఇది కంటిన్యూ అవుతుంటుంది. అవును. ప్రభాస్దే, అల్లు అర్జున్దే, రామ్ చరణ్ జూనియర్ అంటే జూనియర్ ఎన్టీఆర్. అదే అందుకని బాహుబలి 2 తర్వాత సాహో చేస్తే సాహో మనకు ఫ్లాప్, అవును, కానీ హిందీ బెల్ట్ లో ఆడింది అక్కడ ఆడింది. సో అది కరెక్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే. అవును. ఇక్కడ సాహో ఎందుకు ఆడలేదంటే మీకు అంతకుముందే ఆ సినిమా వచ్చింది KGF. అదే బ్యాక్ డ్రాప్ లాగా, అదే ఫోటోగ్రఫీ కానీ, ఆ మేకింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, బ్యాక్ డ్రాప్, ఆ కలర్ అంతా కానీ అదే అనిపించింది. దేవర వచ్చింది, మనం దేవర కూడా మీకు అదే బ్యాక్ డ్రాప్ అనిపిస్తూ ఉంటుంది. సిసి బ్యాక్ డ్రాప్ లో చాలా వచ్చినాయి, అదే అనిపిస్తూ ఉంటుంది. ముందు దేవర ఏదో అన్నారు, సరే ఆడిన థియేటర్లో, ఆ టైం థియేటర్లో ఆడిన సినిమా పర్లేదు, ఓకే, అది వేరే విషయం. అట్లా బ్యాక్ డ్రాప్స్ ఉన్నప్పుడు మీకు ఒక్కొక్కసారి మన వాళ్ళు చూడరు, ముందే వీళ్ళు అంచనా వేసుకుంటారు. అరే ఇది కూడా ఆ సినిమా లాగా, ట్రైలర్ టీజర్ చూసే ఇది ఆ సినిమా లాగా ఉందనుకుంటారు. ముందు వీళ్ళు థియేటర్ పోరు, ఎలాగో 1 monthలో ఓటీటీలో వస్తుంది. ఈ ఓటీటీ మనకి చాలా ఇదైపోయింది. సినిమా బాగుంటే థియేటర్కి వెళ్తున్నారు, లేదంటే ఎలాగో 1 monthలో వస్తుంది అని చెప్పేసి ఇంట్లో ఉండిపోతున్నారు. అదే. సో మొత్తానికి పుష్ప 2 తోటి ఈయన రేంజ్ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందనేది మాత్రం ఒప్పుకుంటారు కదా. పెరుగుతుంది, లేదా ఆయన స్టాండర్డ్స్ అలాగే కాపాడుకుంటాడు, అలాగే ఉండిపోతాడు. నో డౌట్. ఆయన పర్సనాలిటీకి, ఆయన ఆ కమిట్మెంట్కి, ఆ ఇన్వాల్వ్మెంట్కి, దానికి కంపల్సరీ. ఎందుకంటే మీరు అన్నట్లు 5 ఏళ్ళు ఆ సినిమా 2 పార్ట్లు కలిపి. అవును. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు తయారవుతున్నారు. ఇప్పుడు దాకా పాన్ ఇండియాలోకి వెళ్ళనటువంటి మహేష్ బాబు, మళ్ళీ రాజమౌళి సినిమాతోటి ఈయన పాన్ ఇండియా పాన్ వరల్డ్ లోకి వెళ్తున్నాడు. ఆయన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో చేస్తున్నారు. ఇంకా అది ఏ సినిమాకి ఆ సినిమాకే సార్ ఇమేజ్. అది ఆ సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆడిన దాకా అంచనాలు అవి, ఆ ఇమేజ్ అట్లా ఉంటుంది. ఈ సినిమాని బట్టి ఆ సినిమా వీళ్ళ ఇమేజ్లో ఆల్రెడీ వెళ్ళిపోయారు, అవి కంటిన్యూ అవుతుంటాయి అంతే. అదే నెక్స్ట్ సినిమా చేస్తే, ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా చేస్తే ఈ స్థాయికి తగ్గడుగా, బడ్జెట్ కానీ, సబ్జెక్ట్ కానీ, కాంబినేషన్ కానీ తగ్గితే మీకు ఆటోమేటిక్ అది ఇమేజ్ మీకు అంతే. ఇప్పుడు ఏది చేసినా కాకపోయినా ఫ్యాన్స్ జనం చేసేస్తారు. అవును, పాన్ ఇండియా లెవెల్లో చేయాలి ఏది చేసినా అంతే. ఆ స్టోరీలే, ఆ టైప్ సినిమా కూడా సార్, సినిమా స్ట్రాటజీ మారిపోయింది కరోనా తర్వాత. అవును, ఓటీటీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా మూవీ అంటున్నారు. నాని సినిమా దగ్గర నుంచి, శర్వానంద్ సినిమా దగ్గర నుంచి అన్ని పాన్ ఇండియా. అంటే పాన్ ఇండియా మీన్ నథింగ్ బట్ అబోవ్ 5 లాంగ్వేజ్, మినిమం 4-5 లాంగ్వేజ్ మార్కెట్ పరిధి పెంచుకుంటానికి. ఒక లాంగ్వేజ్ చేస్తే వర్కౌట్ కాదు బడ్జెట్. అవును అని ఈ బడ్జెట్ అయిన ఖర్చుని రికవర్ చేసుకుంటానికి, మీరు అన్నట్లు వ్యాపార పరిధిని పెంచుకుంటానికి పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్, ఎందుకంటే వాళ్ళకి శాటిలైట్ తో పాటు ఓటీటీ కూడా ఉంటుంది. దాన్ని కూడా డిజిటల్ రైట్స్ అని ఇవన్నీ మీకు డబ్బింగ్ రైట్స్ మేము చాలా చేస్తారు. ఇవన్నీ ఓన్లీ థియేటర్కి అయితే ప్రొడ్యూసర్ బయటపడే అవకాశం లేదు సార్, లేదు. సో ఎవరు ఇస్తున్నారు సార్ అడ్వాన్స్లు మీకు? థియేటర్లో ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ లేదు. సిస్టమ్ మారిపోయింది, రిలీజ్ సిస్టమ్ మారిపోయింది. పర్సంటేజ్ నీ సినిమా ఉందా వేసుకో, థియేటర్లో వచ్చిన కలెక్షన్లో 50-50 60-40 అనేది ఆ సినిమా రేంజ్ని బట్టి. అదే సినిమా ఆడితే ఎగ్జిబిటర్ సేఫ్, డిస్ట్రిబ్యూటర్ సేఫ్, ప్రొడ్యూసర్ సేఫ్. మొత్తం మారిపోయింది. లేదనుకోండి థియేటర్ ఓనర్కి ఏమీ లేదు, ఇది ప్రొడ్యూసర్కి ఏం లేదు. అంటే దీని అన్నిటికీ అవుట్పుట్ ఏంటంటే సార్, ఫస్ట్ అంటే హైట్స్ అనేది తగ్గిపోతాయి. ఎస్, మేకర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్ట్రిక్ట్గా సబ్జెక్ట్లో ఒక నవ్యత, నాణ్యత ఉండాలి. నేను ఎక్కడ చెప్పినది చెప్తాను, రాస్తాను కూడా. అదే సబ్జెక్టులో కథ ఎన్ని వస్తాయి సార్, కథలు ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం కలిపితే 4-5 కథలే. మహాభారతం, రామాయణం, భాగవతం ఉంటుంది. ఇన్ని కథలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కథ ఎక్కడ ఉండదు సార్. మన ఇన్సిడెంట్, డైలీ ఇన్సిడెంట్స్ ఉంటాయి మన ఇంటి పక్కన, ముందో సైడ్లో పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ మీకు సబ్జెక్టు. స్క్రీన్ ప్లే అంతే కదా. లవ్ అనేది ఒకటే ఎమోషన్, అంతే. అన్ని సినిమాల్లో లవ్ చూపిస్తాను, కానీ నువ్వు ఎలా చూపించావు, ఎలా ప్రెజెంట్ చేసావు అనేది అది ఇంపార్టెంట్. అంతే. అక్కడ ఆ ప్రెజెంటేషన్ లో మీకు ఎక్కడ మీకు నవ్యత, నాణ్యత ఉంటుందో అక్కడ మీకు సక్సెస్ ఉంటుంది మినిమం.